శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత 9వ శ్లోకంలో 9వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకి 11వ శ్లోకం అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావ మజానంతో మమ భూతమహేశ్వరం. రెండవసారి అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజావంతో మమ భూతమహేశ్వరం. అంటే మమ అంటే నా తాలూకా పరమభావాన్ని ఎరగనివాడు, తెలుసుకోలేనటువంటి వాడు, అజ్ఞానుడు, సకల ప్రాణులకి మహేశ్వరుడను, లోక కళ్యాణం కోసం మనుష్య శరీరాన్ని ఆశ్రయించి ధరించినటువంటి వాడిని ప్రజలంతమంది కూడా అవజానంతి తక్కువగా ఊహిస్తారు. అంటే సాక్షాత్తు దైవ స్వరూపంలో ఉన్నటువంటి భగవంతుడు, అవధూతలు, సిద్ధులు మన కళ్ళకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనం పారాయణలు చేస్తే మనకి వాళ్ళు స్వప్న సాక్షాత్కారం, స్వప్నంలో కానీ లేదా వేరే ఏ స్నేహితుడు రూపంలో కానీ లేదా అదృశ్య రూపంలో కానీ మనకి వాళ్ళు తారసపడతారు. కానీ దాన్ని మనం ఊహించలేనటువంటి అజ్ఞానంలో ఉంటాం. నాకు భగవంతుడు ఇవాళ కనిపించలేదు అని మనం అనుకుంటాం. ఇది మనకి వాళ్ళు సాక్షాత్తు వాళ్ళు ఆ రూపంలో మన దగ్గర కనిపించరు. అది ఎంతో కఠోరమైనటువంటి సాధన చేసిన వాళ్ళకి కళ్ళకి ఎదురకుండా కనిపిస్తూ ఉంటారే తప్ప మనలాంటి వాళ్ళకి, అంటే క్షమించండి, నాలాంటి అజ్ఞానులకి భగవంతుడు కనిపించాలి అంటే ఎంతో సాధన, శోధన, శీలన చేస్తే తప్ప భగవంతుడు మనకి కనిపించడం చాలా కష్టం. కాకపోతే మనం చేయవలసినటువంటి సామాన్య సాధన ఏమిటి అంటే మనం నాలుక మీద భగవన్నామాన్ని నడయాడుతూ మన శిరస్సుని ఎల్లప్పుడూ భగవంతుడి తాలూకా పాదాల దగ్గర మోకరెళ్ళి ఉన్నట్లయితే తప్పనిసరిగా అతను అదృశ్య రూపంలో మనకి సాక్షాత్కరిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది 12వ శ్లోకం. 12వ శ్లోకం ఏమిటి? మోహకర్మాణో మోహజ్ఞాన విచేతస రాక్షసీమాసురీం చైవ ప్రకృతి మోహిని శ్రిత. ఇక్కడ చాలాసార్లు మోహ 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 అనే పదం వచ్చింది. మోహం అంటే దాని భ్రమలో పడడం. మనం స్త్రీ వ్యామోహం, సంపద వ్యామోహం, రాజకీయ వ్యామోహం అని ఈ వ్యామోహంలో పడినటువంటి లాటరీ వ్యామోహం, ఇటువంటి వ్యామోహంలో పడినటువంటి వ్యక్తులు వీటికి వ్యసనాల బారిన పడినటువంటిలైతే, వ్యామోహం చెందినటువంటి వాళ్ళైతే చాలా కష్టం. కాబట్టి అమోఘం మనం చాలాసార్లు అబ్బా ఇది చాలా బాగుంది, అమోఘంగా ఉందంటాం. అమోఘం అంటే మోహం కానిది. మోహం అంటే అది దానికోసం వెంపర్లాడుతూ ఉంటాం. మనం వెంపర్లాడేమనుకోండి చిట్ట చివరికి దాన్ని మనని బానిసగా చేసుకుంటుంది. కాబట్టి ఇది విషయం. రెండవది 13వ శ్లోకం. 13వ శ్లోకం ఏమిటి అంటే మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంతనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. రెండోసారి మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిమాశ్రితా భజంత్య అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అంటే ఇక్కడ ప్రకృతి ఆశ్రితం అంటే ఇవన్నీ మనకు తెలిసినవే. అవ్యయం అంటే అక్షర స్వరూపుడిగా గ్రహించి నిశ్చలమైనటువంటి మనస్సు కలవారే నిరంతరం ఎవడైతే నన్నే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ పట్లే నేను ప్రసన్నునవుతాను. 14వ శ్లోకం. 14వ శ్లోకం ఏమిటి? సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః సమస్త్యంత్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. రెండవసారి
సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః సమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. సతతం దృఢవ్రత అంటే దృఢమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఎల్లప్పుడూ నా నామాన్ని ఎవడైతే కీర్తన చేస్తూ ఉంటాడో, నన్ను చేరడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో, నన్నే నమస్కారం చేసుకుంటూ అన్య కీర్తన లేకుండా ఎల్లప్పుడూ నా యందే దృష్టి పెట్టుకుని ఉంటాడో, సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మను నన్నే ధ్యానిస్తాడో, వాడి పట్ల భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ చేసుకుంటూ నిరాకార భక్తి కలవాడై ఉండే హృదయంలో నన్నే ప్రతిష్ఠించుకుని ధ్యానిస్తున్నటువంటి వాడికి నేను ఎప్పుడూ వాడి ముందే ఉంటాను, వాడికి కళ్ళకి కనిపిస్తూ ఉంటాను. 15వ శ్లోకం ఏమిటి అంటే జ్ఞానయజ్ఞేన చాప్యంతే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. రెండవసారి ఏకత్వేన చూడండి, జ్ఞానయజ్ఞేన చ అపి అన్యే యజంతః మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. అన్య అంటే మరికొంతమంది జ్ఞానయోగులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైనటువంటి నన్ను జ్ఞానయజ్ఞం ద్వారా అభేద భావంతో విశ్వతో ముఖం పూజిస్తూ ఉంటారు. అనేక విధాలుగా నన్ను నా విరాట్ స్వరూపాన్ని పృథగ్రామముతో ఉపాసిస్తూ ఉంటారు. అనంత రూపంలో ఉన్నటువంటి ఈ విరాట్ స్వరూపాన్ని పృథగ్భావంతో ఆరాధిస్తూ ఉంటారు. భగవంతుడిని మనం 3 రకాలుగా భావిస్తాం. మొదటిది భగవంతుడు ఈ అనంత విశ్వాన్ని సృష్టించాడు. భగవంతుడు వేరు, విశ్వం వేరు అంటే ప్రకృతి వేరు. రెండవ భావన భగవంతుడు సృష్టించడమే కాకుండా ఆయనే అయి ఉన్నాడు, అన్నిటిలోనే అతనే ఉన్నాడు. మూడవది ఏమిటి అంటే సృష్టి అంటూ ఏమీ లేదు, అంతా మిథ్య, అభాస అంటే మనం కల్పించుకున్నటువంటిది ఉన్నది ఒక బ్రహ్మమే, అదే నేను బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది పరమాత్మ గురించి మన భావన. ఇది 16వ శ్లోకం ఏమిటి అంటే అహంక్రతురహం యజ్ఞ స్వదాహమః ఔషధం మంత్రోహ మహామేవాజ్ఞ మహమగ్నిం హుతం. రెండవసారి అహం క్రతురహం యజ్ఞ స్వదాహ మహామౌషధం మంత్రో అహ మేవాజ్య మహమగ్నిరహం హుతం. అంటే అహం అంటే నేను, మంత్రాన్ని నేనే, ఘృతాన్ని నేనే, అగ్నిని నేనే, ఔషధాన్ని నేనే, అన్నీ నేనే. కాబట్టి ఇక్కడ భగవద్గీతలో చెప్పుకున్నటువంటి ప్రధానంగా అయ్యా అన్నీ నేనే అయి ఉన్నాను, అన్నీ నేనే అయి ఉన్నప్పుడు నీకు ఇంకా ఎందుకురా ఈ సందేహం అని అర్జునుడితో అంటున్నాడు. 17వ శ్లోకం ఏమిటి? అహమస్య జగతో మాత దాతా పితామహ వేద్యం పవిత్రమోంకార మయుజేరవచ. రెండవసారి అహమస్య జగతో మాత దాతా పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. ఈ జగత్తుకి దాత, ధరించిన వాడని, కర్మఫలాలను ఇచ్చేవాడని, తల్లి తండ్రి తాత తెలుసుకోదైన వాడిని, పవిత్రమైనటువంటి వాడిని నేను. ఓంకారాన్ని, ఋగ్వేదం, సామవేదం అన్ని వేదాలు నాయందే ఉన్నాయి కాబట్టి వేదానికే నేను అని చెప్తున్నాడు ఇక్కడ. 18వ శ్లోకం గతిర్భర్త ప్రభుస్సాక్షి నివాసశరణం సుహృత్ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. రెండవసారి 18వ శ్లోకం గతిర్భర్త ప్రభుస్సాక్షి నివాసశరణం సుకృత్ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఈ జగత్తుకి భర్త అంటే భరించినటువంటి వాడు నేను, ప్రభువు అంటే శాసించేవాడు. మనం చేసినటువంటి పనులన్నిటికీ కూడా పరమగతి అయినటువంటి పరంధామాన్ని భరించి పోషించినటువంటి వాడు, అందరికీ స్వామిని, అందరినీ మంచి చెడ్డలు చూసేవాడిని, నివాస స్థానానికి శరణు పొందినటువంటి వాడిని, సుహృత్తును, అందరి ఉత్పత్తి ప్రళయాలకి హేతువుని, వాళ్ళ స్థితికి ఆధారం, నిధానం, శాశ్వతమైనటువంటి కారణాన్ని నేనే, ప్రత్యుపకారమైనటువంటి
ఏమీ ఆశించకుండా హితం చేసినటువంటి వాడు, అందరి ఉత్పత్తి ప్రళయాలకి హేతువుని, వాళ్ళ స్థితికి ఆధారాన్ని, నిధానాన్ని, సర్వకారణము నేనే అని చెప్పుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. 19వ శ్లోకం. 19వ శ్లోకం ఏమిటి? తపసామ్యహమహం తపామ్య అహమహం తపామ్య అహమహం వర్షం నిగృహణ మృత్యుజ్యామి చ. చూడండి, తపామి అహం వర్షం నిగృహ్ణామి ఉత్ప్రజామి చ అమృతం చ ఏవ మృత్యు చ సత్ అసత్ చ అహం అర్జున. రెండవసారి చూడండి, తపామి అహం వర్షం నిగృహ్ణామి ఉత్సజామి చ అమృతం చ ఏవ మృత్యు చ సత్ అసత్ చ అహం అర్జున. అంటే నాయన అర్జున, నేను సూర్యరూపంలో చూస్తూ ఉన్నటువంటి వాడిని, సముద్రాల్లో వర్షజలంలో ఆకర్షిస్తున్నాను, అన్ని ఉత్సుజామి వర్షిస్తున్నాను, నేనే అమృతం మరియు మృత్యువు సత్తు అసత్తు అన్నీ నేనేనయ్యా. ఈ ప్రపంచంలో అందరికీ ఏ ప్రయత్నం లేకుండా ప్రత్యక్షమయ్యేటటువంటి భగవంతుడు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఆ సూర్యుడినే నేను అయ్యి ఉన్నాను. సూర్యరశ్మిలో మనకు డి విటమిన్ ఉందని మనకి చెప్తున్నారు, వైద్యశాస్త్రం చెప్తున్నది. కొందరికి మాత్రం శరీరానికి ఏమాత్రం సూర్యరశ్మి తగలకుండా వాళ్ళకి మాత్రం వాళ్ళు ఏమిటంటే వేసుకుంటూ ఏసీ రూముల్లో కూర్చుంటూ పరిమితం అవుతూ ఉంటారు. ఇటువంటి వైద్యులను పోషించుకోవడానికి ఇదే తప్పనిసరిగా మనకి తెల్లవారుజామున ఉన్నటువంటి ఎండలో తిరగాలి, శరీరానికి కావలసినటువంటి ఈ సాధనా సంపత్తిని మనం సంపాదించుకోగలగాలి. 20వ శ్లోకం. త్రైవిద్యామాం సోమపాహ పూత పాప యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమస్యంతి దివ్యాన్ దివి దేవభోగాన్. రెండవసారి, త్రైవిద్యామాం సోమాపా పూత పాప యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమస్యంతి దివ్యాన్ దివి దేవభోగాన్. కేవలం ఇక్కడ ఏమిటి అంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదాలకి సకామ కర్మలు ఆచరిస్తున్నటువంటి సోమరసపానం చేసేవాడిని, ఇటువంటివన్నిటికీ సంబంధించినటువంటి వాడిని నేనే. కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు. 21వ శ్లోకం. 21వ శ్లోకం ఏమిటి? తేతం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రసన్న గతాగతం కామాకామూ లభంతే. చూడండి, కామకామా లభంతే. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రసన్న గతాగతం కామకామా లభంతే. అంటే గతాగతం స్వర్గలోకం, మధ్య లోక రాకపోకలు, అనుప్రసన్న అంటే ఆశ్రయించినటువంటి వాడు, త్రయీ ధర్మ స్వర్గలోకం కోసం సాధనాలైనటువంటి వేదత్రయ విహిత సకామ కర్మ ఫలాలు ఆ స్వర్గలోకంలో భోగాలు అనుభవించి పుణ్యాలు క్షీణించిపోగానే మనుష్యలోకానికి ప్రవేశిస్తారు. ఈ ప్రకారంగానే మనకి ఏమిటవుతుంది? యుగాలు యజ్ఞయాగాలు చేసి పుణ్యం సంపాదించి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గంలో ఇదాది మనం చెప్పుకున్నాం. స్వర్గలోకం విశాలం అనే పదాలకు సరదాగా ఈ విధంగా మనం ఉంచుకోవచ్చు. ధనం సంపదలు ఉన్నవాడికి సంపద బాగా ఉన్నవాడికి విపరీతమైనటువంటి హాయిగా విలాసవంతమైనటువంటి భవనాల్లో తులతూగుతూ ఉంటాడు. ఏమీ లేనటువంటి సాధారణమైనటువంటి వాళ్ళు ఏ చెట్టు కిందో ఏ రేకుల షెడ్లో మామూలుగా ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు. ప్రకృతి తాలూకా, ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చే గాలిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. విలాసవంతమైనటువంటి భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే చోర భయం కోసం భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళు అన్ని రోగాలతో శరీరాన్ని ఆహ్వానిస్తూ శరీరాన్ని దానికి నిలయంగా చేసుకుంటూ ఎటువంటి ఏసీ రూముల్లో గురించి హాయిగా పవళింపు సేవ చేస్తున్న వాళ్ళకి శరీరం అంతా కూడా దుర్గంధభూయంగా ఉంటుంది. 22వ శ్లోకం. 22వ శ్లోకం ఏమిటి?
అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. చూడండి, అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం బహుశా అందరికీ తెలిసినదే. 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. ఎందుకంటే చాలామంది ఈ శ్లోకాన్ని అన్నిసార్లు చాలా సందర్భాల్లో ఈ శ్లోకాన్ని మనం పాడుతూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. ఎవరైతే చివరి దశలో, చివరి మజిలీలో అనన్య భక్తులైనటువంటి ఎవడైతే పరమేశ్వరుడు నన్ను ఉపాసిస్తారో, నన్నే ధ్యానిస్తారో, నన్నే కీర్తిస్తారో, నన్నే నా నామస్మరణాన్ని హే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని ఎవడైతే అనునిత్యం అంటూ ఉంటారో వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా వశవర్తుడునే అదృశ్య రూపంలో వాళ్ళ భుజస్కంధాలపై కూర్చుంటాను, లేదా నా భుజస్కంధాలపై వాళ్ళని పెట్టుకుని మోసుకుంటూ ఉంటాను అని చెప్తున్నారు ఇక్కడ 21వ శ్లోకం, 22వ శ్లోకం. ఇకపోతే 23వ శ్లోకం మనకేమిటి? 23వ శ్లోకం. ఏ అస్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తే అపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. రెండవసారి, ఏ అస్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తే అపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అంటే ఓ కుంతీసుత, సకామ భక్తులు శ్రద్ధాభక్తులతో ఇతర దేవతలని పూజిస్తూ ఉంటారో వాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు, కానీ వారి పూజలు విద్యుక్తములు కానివి. ఇది మనకేమిటంటే విష్ణు పురాణంలో విష్ణుడు, శివపురాణంలో శివుడు, దేవీ భాగవతంలో అమ్మవారు, భాగవతంలో కృష్ణుడు, రామాయణంలో రాముడు. ప్రస్తుత కాలంలో అయితే మనకి కొంతమంది దేవీ దేవతలు వస్తున్నారు. ఎవరి అభిరుచికి తగ్గినట్లుగా వాళ్ళు పురాణాలు, కావ్యాలు, చరిత్రలు చదువుకుంటూ వాళ్ళ స్తోత్రాలు చేస్తూ ఉంటారు. చివరికి మనం ఏ దేవీ దేవతను ఉపాసించినా శ్రీపాద శ్రీవల్లభుల వారు చెప్పారు, నా పాదాల చెంతకే వస్తుంది అని. సాక్షాత్తు అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా నువ్వు ఏ దేవీ దేవతలను ఆరాధించినా చివరికి నా దగ్గరికే వస్తారా. కాబట్టి నువ్వు అవన్నీ విడిచిపెట్టి నా ఎందే మనసు లగ్నం చేసి నా నమస్మరణే చేస్తూ, కీర్తిస్తూ, భుజిస్తూ, గానం చేస్తూ, భజిస్తూ ఎవరైతే చేస్తాడో వాడే నాకు ఇష్టడు, నాకు వాడే శ్రేష్ఠుడు, వాడే నాకు అన్ని రకాలుగా ఆప్తుడు అని అన్నాడు. 24వ శ్లోకం. అహం ఈ సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ నతు మామ బీజానంతి తత్వేనాత చవంతి తే. రెండవసారి, అహం ఈ సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవచ నతు మామ బీజానంతి తత్వేనాత చవంతి తే. అంటే ఎవడైతే అభిజానంతి ఎరగడో, తెలుసుకోలేడో, చవంతి పతనమవుతారో, తత్వపూర్వకంగా పరాతత్వాన్ని సకల యజ్ఞాలకి భోక్తయని నేనే. నా తత్వాన్ని తెలుసుకోవాలి. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, వ్రతాలు, కర్మలు ఏదో ఒక కోరికతో ఎవరో ఒక దేవతను ఉద్దేశించి చేస్తూ ఉంటాం, పారాయణ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏ దేవతను ఉద్దేశించి చేస్తున్నారో ఆ దేవతామూర్తి భోక్త అని అంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇవన్నీ కాదురా నాయన, అన్నిటిలోని నేనే అయి ఉన్నాను అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవడూ వినటం లేదు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అది అయ్యా ఇక్కడికి సమాప్తం. ఐదో శ్లోకం కూడా చెప్పేసుకుందాం. యాంతి 25వ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో అపి మాం. రెండవసారి, యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో అపి మాం. అందరూ దేవతలు, దేవుళ్ళు ఒకటే అని చెప్పుకుంటూ ఉంటాం. మనం ఎంతలాగా ఎన్నిసార్లు చెప్పినా కూడా భగవంతుడు ఒక్కడేనరా, శ్రీకృష్ణ పరమాత్మే, ఆయన చెంతకే వెళ్ళాలి, ఆయన నామస్మరణ చేసుకుంటున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఎన్నిసార్లు ఎలుగెత్తి గొంతెత్తి చాటినా కూడా మనం వినలేనటువంటి అజ్ఞానంలో ఉంటూ ఉంటాం. 26వ శ్లోకం.
పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్తాయ ప్రయచ్చతి తదహం భక్త్యు సహృతమస్నామి ప్రియతాత్మన. అంటే 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యః మే భక్త్యా ప్రయచ్చతి తత్ అహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన. ఎవడైతే నాకు షోడశ ఉపచారాలతో పూజ అవసరం లేదు, నాకేమి ఖరీదైనటువంటి జీడిపప్పులతోని, ఖరీదైనటువంటి నెయ్యితోని, ఖరీదైనటువంటి పళ్ళు వాటితో కూడా నాకు నైవేద్యం పెట్టమని కూడా నేను అడగలేదు. అగరవత్తులు, ఖరీదైన అగరవత్తులు వెలిగించమని చెప్పలేదు, హారతలు ఇమ్మనమని చెప్పలేదు, ఖరీదైనటువంటి నివేదన చేయమని చెప్పలేదు. నాకు ఏమీ అక్కర్లేదు. నాకు ఎవడైతే భక్తితో నాకు వాడి మనస్సును ఎవడైతే అర్పిస్తాడో, భక్తితో ఆకు కానీ, పువ్వు కానీ, ఫలాన్ని కానీ, నీరు కానీ ఎవడైతే నాకు ఇస్తాడో వాడు నివేదించిన వాటితో నేను సంతృప్తి చెందుతాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంతే తప్ప నేను ఖరీదైనటువంటి దైవ మందిరాన్ని పెట్టుకుని ఖరీదైనటువంటి డెకరేషన్లు వాటికి చేసి వాటికి ఇష్టానుసారంగా నేను ఖరీదైన జీడిపప్పు, ఖర్జూరం, కిస్మిస్లు ఇటువంటివన్నీ నివేదన చేసిన భగవంతుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గరికి రాడు. ఎవడైతే నిస్వార్థమైనటువంటి భక్తితో ఎవడైతే ఎల్లప్పుడూ భగవంతుని శ్రీకృష్ణ పరమాత్మని తన హృదయంలోనే ప్రతిష్ఠించుకుంటూ వాడు ఎక్కడికి వెళ్ళినా వృత్తి వ్యాపారాల్లో కానీ నడుస్తూ పడుకుంటూ భుజిస్తూ ఈ ఉద్యోగం చేసుకుంటూ కర్మనాచరిస్తూ ఎల్లప్పుడూ కూడా భగవంతుడు తాలూకా నామాన్ని స్మరిస్తూ భజిస్తూ కీర్తిస్తూ ఉంటాడో వాడి దగ్గరే ఉంటాను. వాడు బీదవాడైనా, వాడు ఎటువంటి దరిద్రుడైనా వాడు ఎల్లప్పుడూ నా యందే మనసు లగ్నం చేసుకుని ఉంటాడు. కాబట్టి నేను వాడి దగ్గరే ఉంటాను అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పాలి. ఇది 26వ శ్లోకంతో సరి. తర్వాత శ్లోకం మనం తర్వాత స్మరణం చేసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ